నమస్తే అండి. నమస్తే మేడం. మీకు ప్రాణహాని ఉంది అని తెలిసిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి లేకపోతే 2 రాష్ట్రాల ప్రభుత్వాల నుండి మీకు వచ్చిన హామీ ఏంటి, భరోసా ఏంటి? మళ్ళీ అడుగుతున్నాను, ఏ 2 రాష్ట్రాలని? అప్పుడున్న 2 రాష్ట్రాలు, ఇప్పుడున్న 2 రాష్ట్రాలు, అది నేను అడిగాను. కన్ఫ్యూజింగ్ 2 రాష్ట్రాలలో మీకు ఏం జరిగింది, ఇప్పుడున్న 2 రాష్ట్రాల నుండి మీకు ఏం వస్తుంది? అది మంచి పని. అంటే అప్పుడున్న 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేసు, ఇప్పుడున్న చంద్రబాబుకు కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి ఏం లేదు. అప్పుడున్న ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నుంచి కానీ ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ నాకు ఎటువంటి లబ్ధి జరగలేదు. లబ్ధి అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చి కేసు అయిన తర్వాత కూడా నిజంగా నాకు తెలివి ఉంటే లేదా నేను గేమ్ ప్లాన్ ఆడాలనుకుంటే ఎప్పుడైతే A4గా నా పేరు వచ్చి A4లో జెరూసలేం మధ్య పరారులు ఉండడం స్కూలింగ్ ఇస్తూ కూడా నన్ను ఇక్కడ హైదరాబాద్లో తిరగనిచ్చారు తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు నన్ను అప్రూవ్గా చేసుకుందామని చెప్పి నన్ను కూడా మీరు పరారీలో లేరు. పరారీలో లేను. 4 రోజులు కేసు అయినప్పుడు ఇక్కడే ఉన్నాను. డైరెక్ట్ ఏసీపీ డిఎస్పీ అశోక్ కుమార్ ఫోన్ చేసిన, ఏం సార్ నా పరారులను పెడుతున్నా ఏందని అన్న. సాక్షి టీవీ అనేది వచ్చి డైరెక్ట్ మా ఆఫీస్ దగ్గర లైవ్ పెట్టిండు. మత్తయ్య పరారులో ఉన్న స్కూలింగ్ వస్తే నేను ఇక్కడే ఉన్నాను ఛాలెంజ్ ఇస్తున్నాడు అని అన్నాడు. ఎవరు రాలే. అంటే 4 నిందితులు 3 రెడీగా దొరికిపోయారు, జైల్లో ఉన్నారు. నన్ను అప్రూవర్గా మార్చుకుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వము నాకు కొంత ఆఫర్ చేసారు. వాళ్ళు కూడా క్యాష్ పంపించి 5 లక్షలు పంపిస్తున్నాం, ఫలానా వైఎంసీ దగ్గర బ్యాగులు వస్తుంది తీసుకొని నువ్వు మైక్ లేకుండా చంద్రబాబు పేరు చెప్పి నువ్వు సరెండర్ అయిపో, నిన్ను అరెస్ట్ చేసి నేను అప్రూవర్గా తీసుకుంటాం, నువ్వు దోషిగా కాకుండా విట్నెస్ కింద తీసుకొని నీకు ఏమంటే బెయిల్ ఇస్తాం, నీకు పదవి కూడా ఇస్తామని చెప్పి వీళ్ళు ఆఫర్ ఇచ్చింది. అప్పుడు నేను నిజంగా చంద్రబాబుకు ద్రోహం చేసేవాడిని అయితే ఆపరేషన్ ఫెయిల్ అయింది, వాళ్ళందరూ ఇరుక్కున్నారు చెప్పి నేను కూడా భయపడిపోయి నాకేం తెలియదు, బాబు చెప్తేనే పోయినా రేవంత్ చెప్తేనే పోయినా అని చెప్పి నేను తప్పించుకోవచ్చు. కానీ నేను తప్పించుకోలేదు. ఎందుకు? ఒక సిద్ధాంతం, మంచోడా చెడ్డోడా, మంచి పైన చెడ్డ పైన రేవంత్ రెడ్డి చెప్పిండు చంద్రబాబుకు ఉపయోగపడుతుందని, వాళ్ళ దగ్గర జిమ్మిబాబుకు ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఆపరేషన్కి వచ్చిన ఆపరేషన్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళ ఎమ్మటి ఉండాలి. క్రైస్తవ ఎమ్మెల్యేని కొనడానికి క్రైస్తవ నాయకుల ద్వారా చేసి ఆపరేషన్ ఫెయిల్ అయినప్పటికి కూడా మళ్ళీ అదే క్రైస్తవ నాయకులు అండగా ఉండి చంద్రబాబుకు అండగా ఉండి చంద్రబాబును ఈ కేసు నుంచి తప్పించి ఆయన ప్రభుత్వాన్ని కాపాడడానికి సహకరించారు అని చెప్పి ఒక పేరు నాకు రావాలి. నాకు అంటే నాకు వ్యక్తిగతంగా ఒక క్రైస్తవుడు ఈ రకంగా మాట మార్చలేదు, నమ్మకంగా ఉన్నాడని చెప్పి ఒక క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు రావద్దన్న ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర పోతే, ఇక్కడ ఈయనను కాదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని పోతే కూడా ఆయన నాకేం చేసిండు? 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం మా భార్యకు ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇప్పిరా బాబు, ఏమని ఇచ్చిండా బాబు, ఏమని ఇచ్చిండా అంటే ఏమి ఇస్తాడు ఆయన? కేసులో పోయినందుకు కనీసం చెప్పకూడదు అని 5 కోట్ల కేసులో 50 లక్షలు వస్తే ఆశయకాన్ని పోతే తీరా వాళ్ళకు అనుకూలంగా నేను విజయవాడ పోతే డబ్బులు ఏమని ఇప్పియమని అడిగితే ఎంత, ఒక 5,000 చాలా అన్నాడట లోకేష్. 50 లక్షలు క్యాష్ పెట్టుకొని మాకు అనుకూలంగా చెప్పమని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తిరుగుతుంది, పోలీసులు చెప్పకుండా పోతే ఆయనకి ఏమన్నా చూడు మరి మనకు అనుకూలంగా ఉంటాడంటే ఒక 5,000 ఇచ్చి పంపేయమని అన్నాడట. అంటే అప్పుడున్న తీవ్రత లోకేష్ కూడా తెలియదు, ఏం చేయాలో కూడా టెన్షన్లు ఉండరు. కానీ డబ్బుకు కాదని చెప్పి నేను పోతే నాకు ఆయన పోస్ట్ చేయలేదు. ఇక్కడ వీళ్ళు అప్రూవర్ అవుతా అని చెప్పిన తర్వాత మరి నాకు నేను ఎందుకు అప్రూవర్ అవుతానా? అప్రూవర్ అయితే కేసు మూవ్ అవుతుంది. కేసు మూవ్ అయితే దోషులు ఎవరైతే రాజ్యాంగం అంటే చివరిగా అసలు ఓటుకు నోటు అనేది ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఒక వ్యక్తి యొక్క ఆస్తి రాసుకోవచ్చు, తిరిగి అతనికి ఆస్తి ఇప్పించవచ్చు, ఒక వ్యక్తి యొక్క ప్రతిదీ తీసుకొని ఇవ్వచ్చు. కానీ ఒక ఓటరు ఓటు వేసిన తర్వాత ఆ ఓటును వెనక్కి తీసుకోగలుగుతాడు. ఆ ఓటరు సాధారణ ఓటరుకు నువ్వు ఓటు వేయించి అతను ఓటు తీసుకోవడమే నేరమైనప్పుడు కొన్ని లక్షల మంది ఒక ప్రజాప్రతినిధికి ఓటేసి ఎంత విశ్వాసంతో ఆయనను గెలిపిస్తారు. అటువంటి ప్రజాప్రతినిధులను వాళ్ళ ఓట్లు కొని వాళ్ళ ద్వారా రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఈ కేసులో ఉన్న నిందితులందరూ ఈ ఆక్రమణలో నేను కూడా నిందితునేగా, నువ్వేదో నీతి వ్యాఖ్యలు చెప్తున్నా, నువ్వు కూడా ఓటుకు నోటు కోసం పోయినావు అనుకోవచ్చు. ఆక్రమణలో నేను నిందితునిగా శిక్ష అనుభవించినా పర్లేదు, కానీ ఇంకే ప్రజాప్రతినిధి కూడా ఇటువంటి ఓటుకు నోట్లు లేదా ప్రజాప్రతినిధుల ఓట్లు కొనుక్కోవడం అనే ఒక హేయమైన చర్య, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య మన డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న భారతదేశంలో జరగొద్దని చెప్పి ఇందులో దోషులందరికీ శిక్ష పడాలని చెప్పి నేను మీ ఆద్య టీవీ ద్వారా టీడీపీ ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది? నా ద్వారా అధికారికంగా అయితే ఒక ఎమ్మెల్యేనే,
కానీ అనధికారికంగా ఈ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా 5 ఎమ్మెల్యేలతోటి నేను మాట్లాడినా, వాళ్ళతో కూడా మాట్లాడి అయ్యా ఇట్లా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారంటే ఇది అయిపోగానే వాళ్ళది మాట్లాడదాం అని చెప్పి ఎలక్షన్ మూమెంట్ కొందరు ఫోన్ చేస్తే కూడా నా ఫోన్ ట్యాపింగ్ ఉన్నాయంట, మేము వచ్చి మాట్లాడదాం, పర్సనల్గా కలుద్దామని చెప్పి అన్నారు. ఇంకొక 5 ఎమ్మెల్యేలతో కూడా టీడీపీ పార్టీ మాట్లాడి మాకు అనుకూలంగా. అయితే ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుండి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు, ఏదైనా బంపర్ ఆఫర్ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మంచి మాట అన్నారు. నాకు బంపర్ ఆఫరు ఒకటే, సిద్ధాంతపరంగా బంపర్ ఆఫర్ ఏంటంటే దోషులందరూ శిక్ష పడాలి. మనం అంటే ఒక మాట చెప్పొచ్చో చెప్పలేదు, ఇప్పుడు ప్రజెంట్ రేపిస్టులకు శిక్ష పడాలని మనం అనుకుంటున్నాం. రేపిస్టులకు శిక్ష పడాలంటే అతను రేప్ చేసిన అంగం కట్ చేయాలని చెప్పి ఎవరైనా అంటారు. మామూలుగా వాడు అంగం కట్ చేయాలి, అప్పుడే ఇంకోటి రేపు చేయకుండా ఉంటారు. అట్లనే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాప్రతినిధుల ఓట్లు కొనడం అనే నేరం చేసిన నేరగాళ్లను చంద్రబాబుతో సహా, రేవంత్ రెడ్డి సహా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎర్రబెల్లి దయాకర్ కానీ, సండ్ర వెంకటవీర కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ ఓటు హక్కును తీసివేసి వాళ్ళు తిరిగి ఎన్నికల్లో పాల్గొనలేకుండా ఒక కఠిన చట్టం తీసుకురావాలి. అవసరమైతే వాళ్ళ ఓటర్ కార్డును కూడా రద్దు చేయాలి. ఇకపోతే మీరు అడిగిన తాజా ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి ద్వారా బంపర్ ఆఫర్ వస్తుందని నేను ఆశించిన. మన ఛానల్, మీ ఆద్య ఛానల్ ద్వారా చెప్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి పిరికోడా ధైర్యవంతులో తెలియదు, కానీ ఈడీలో నేను మొత్తం క్లియర్గా చెప్పిన. ఈడీలో నేను ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చేసిన నేరం మొత్తం చెప్తే డిసెంబర్ 31వ తేదీలో చూడండి మీరు, 2 years కిందట సాక్షి మెయిన్ పేపర్లో ఈడీలో మొత్తం వాంగ్మూలం అని చెప్పి వాడుకున్నాడు. ఓటుకున్నోడు కేసును వాడుకుని లబ్ధి పొందిన వాళ్ళు కేసీఆర్ కాదు, చంద్రబాబు కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి చంద్రబాబును అడుగడుగున అంటే ఆయన ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి వాడుకొని లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ కాదు కదా, కనీసం సజ్జల కృష్ణ రెడ్డి దగ్గర ఒక పిఏ ఉంటాడు, వాడు 2 సార్లు విజయవాడ పిలిపించేసి కనీసం కార్యకర్తలు కూడా వెళ్ళి అంటే బంపర్ ఆఫర్ ఇవ్వడానికి అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడము వాళ్ళకి ఒక సవాల్ మేడం. ఈ సవాల్ స్వీకరించి వస్తే జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇవ్వడం ద్వారా ఆయనకి ఏం లాభం లేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ చంద్రబాబు టార్గెట్ చేయాలని మళ్ళీ ఈ ఎన్నికల్లో టార్గెట్ కొరకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినా నేను స్వీకరిస్తాను. ఇక్కడ నన్ను దోషిగా చేసి నన్ను తిరిగి అప్రూవ్ చేసిన కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినా స్వీకరిస్తా. లేదు అయిపోయింది మళ్ళీ నన్ను కాపాడని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చినా స్వీకరిస్తా. కానీ ఈ మూడిటికి కాకుండా ఈ వ్యవస్థ పైన, ఈ కేసు పైన సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పుడు సిబిఐ కేసు ఏ విధంగానైతే వివేకా కేసు చేస్తున్నారో ఓటుకు నోటు కేసు సమగ్రంగా దర్యాప్తు జరిపించి ఇటువంటి నేరము ఇంకే ప్రజాప్రతినిధి కూడా భారతదేశంలో జరగకుండా చూడడం అనే పోరాటంలో నేను రాజకీయంగా సమాధైనా ఆల్రెడీ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నన్ను రానియలేరు. ఏదో నిన్న మన క్రిస్టియన్ పార్టీ అని చెప్పి షర్మిల పార్టీ దగ్గరికి వస్తావా అన్న ఇద్దరు ముగ్గురు అన్నారు. కానీ నా పేరు చెప్పక షర్మిలమ్మ ఆయన వద్దు, ఆయన మా నాన్న తిట్టిండు, మా అన్నని తిట్టిండు, నా భర్తను తిట్టిండు, ఆయన వద్దు లేపన. షర్మిల పార్టీ తరపు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి కదా. నేను షర్మిల పార్టీ దగ్గరకు పోను, కానీ అంటే షర్మిల పార్టీ బీజేపీతో ఉందని చెప్తున్నారు. కానీ నిజంగా షర్మిలే కాదు, ఎవరు వచ్చినా సరే క్రైస్తవుల కొరకు పార్టీ పెడతాం, దళితులకు రాజ్యాంగంగా దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తే వాళ్ళతో కలిసి ఉంటాం. కానీ కేపాల్ లాంటి మెంటల్ వాళ్ళు లేకపోతే ఎవరికో అమ్ముడు పోయిన షర్మిల లాంటి వాళ్ళు వస్తే మేము వాళ్ళ దగ్గర పోయేది లేదు, కలిసేది లేదు. సో కేపాల్ గారిని కలిసే అవకాశం ఉందా? మీరు ఆయనతో పాటు నడిచే అవకాశం ఉందా? మేడం, ప్రపంచంలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి పడిపోతే ఎంత ఘోరంగా ఉంటుందో మా బైబిల్లో ఉంది. అంత ఘోరంగా ఉండి కేపాలు తన కెరీర్ను తనే, ఇప్పుడు మా బైబిల్లో సేనా పట్టిన దయ్యం అని ఒకటి ఉంటుంది. సేనా పట్టిన దయ్యం ఏం చేస్తాడు, వాని శరీరాన్ని వాడే గాయపరుచుకున్నట్టుగా కేపాల్ తన శరీరము, తన క్యారెక్టరు, తన పేరును, తన క్రైస్తవుడు అనుకున్న పేరు, తన శాంతితన పేరును తాను గాయపరుచుకొని ఒక శాపగ్రస్తుడుగా అయిండు. అటువంటి వాళ్ళు కాకుండా నిజాయితీగా క్రైస్తవుల కొరకు పార్టీ పెట్టి క్రైస్తవ రాజ్యాధికారం కొరకు, క్రైస్తవ స్వేచ్ఛ కొరకు, మత స్వేచ్ఛ అంటే క్రైస్తవులకు ఎందుకు ఇవ్వాలి, భారతదేశంలో నువ్వు క్రైస్తవ దేశం చేస్తావు కాదు, కానీ ఈ క్రైస్తవ సిద్ధాంతంగా ఉన్న వాళ్ళు క్రైస్తవేతరులు కూడా క్రైస్తవ పార్టీలో ఉండి అన్యాయం చేయకుండా ఇప్పుడు అవినీతి రహిత ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఎంత అవినీతి రహితం ఉందో, ఇప్పుడు ఎంత అవినీతి చేస్తుందో తెలుసు. కానీ నిజంగా క్రైస్తవుడు అంటే మళ్ళీ ఇక్కడ క్రైస్తవులో తాగుబోతులు ఉంటారు, క్రైస్తవులో మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు. కానీ క్రీస్తు యొక్క సిద్ధాంతాల ప్రకారంగా ఎటువంటి మద్యం కానీ జూదం కానీ ఇటువంటి ఏం లేకుండా పూర్తి ఒక డివోషన్ ఉన్న వ్యక్తి భారతదేశంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అయితే
ఈ దేశం క్రైస్తవ దేశంగా మాత్రం కాకుండా సెక్యులర్ దేశంగా, అంటే మీకు ఒకటే ఉదాహరణ, అందరూ అనుకుంటారు మళ్ళీ ఆంగ్లేయులు వచ్చి పరిపాలన చేసి భారతదేశంలో మళ్ళీ ఇదంతా క్రైస్తవ మతం చేస్తారు, మళ్ళీ విదేశీ పరిపాలన ఎప్పుడు ఈ భారతీయ క్రైస్తవులు చేయరు. భారతీయ క్రైస్తవులు చేసింది ఏంటంటే ఇతర మతాలను కూడా గౌరవించుకుంటూ, అంటే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నది సబ్జెక్ట్ అవునో కాదో కానీ, ఒక క్రైస్తవుడు పరిపాలిస్తే ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు ఇక్కడున్న దేవాలయాలు కానీ ఇక్కడున్న సంస్కృతి కానీ ఇక్కడ విచ్ఛిన్నం చేసిరా? ఈవెన్ గ్రంథాలయాలు రామాయణం భగవద్గీత లాంటి గ్రంథాలు సిపి బ్రౌన్ అచ్చు ముద్రణ యంత్రం తీసుకొచ్చి ఉన్నట్టుగా మీ భగవద్గీత వేదాలు శ్లోకాలన్నీ అప్పుడు తాటాకులన్నీ చినిగిపోతుంటే వాటన్నిటిని కూడా భద్రపరిచి క్రైస్తవులు సమాజానికి అందించారు. కాబట్టి ఇప్పుడు విదేశాలకి భారతదేశం నుంచి హిందువులందరూ పోయి లా స్టడీస్ చదువుతున్నారు, మీరందరూ బాప్తిజం తీసుకుంటేనే మీకు అడ్మిషన్ ఇస్తాం, ఎడ్యుకేషన్ ఇస్తాం అని చెప్పి అంటున్నారు. అంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా మతాన్ని రాజకీయం చేయడు. కాబట్టి క్రైస్తవ పార్టీ ద్వారా వచ్చి మతాన్ని రాజకీయం చేయకుండా అన్ని మతాలకు అన్ని వర్గాలకు సహకరించే పార్టీ ఏది వచ్చినా సరే దాంట్లో నా వంతుగా నేను ప్రయత్నిస్తాను మేడం.